తీవ్రవాదం అనే దాన్ని ఒకటి వేళ్లతో పెకిలించి వేయాలనేది ఆ రోజు నుంచి కూడా ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇంకోసారి తీవ్రవాదులు తోక జాడించకూడదనేది, తీవ్రవాదం ఇంకొకళ్ళని బలిగొనే అవకాశం రాకూడదనేది స్పష్టంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా భారతీయులంతా ఆశిస్తున్నారు. సరే, ఇవాళ ఆ దిశగా మొదటి చర్య 9 బేస్ క్యాంపుల మీద జరిగినటువంటి దాడి. దానిలో కూడా జైషే మొహమ్మద్ అనుకుంటా, దాని తాలూకు మసూద్ అజర్, ఆయన తాలూకు కుటుంబ సభ్యులు 10 మంది, అనుయాయులు 4. ఇది ఒక మేజర్ అచీవ్మెంట్. ఎందుకంటే బుద్ధి చెప్పడంతో పాటుగా తీవ్రవాదులకు కూడా ప్రమాదకరం అనేది, తుపాకీతో బతికేవాడు తుపాకీతోనే పోతాడనేది, ఆయుధంతో బతికేవాడు ఆయుధంతోనే పోతాడనేది ఒక పాఠంగా ఇవాళ మసూద్ అజర్ తాలూకు మనుషుల మరణం మళ్ళీసారి నిరూపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ సందర్భంలో దేశం మొత్తం ఒక తాటి మీద ఉంది. దీనిలో నిస్సందేహంగా ఏం సందేహం ఏం లేదు. దేశమే కాదు, ప్రపంచంలో చాలా మంది మనకు అనుకూలంగా ఉన్నారు. కేవలం కొద్దిగా పాకిస్తాన్ అనుకూలంగా ఉండేవాళ్ళు కొద్దిపాటి మంది వీళ్ళు మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఒక రకమైనటువంటి గ్రౌండ్ స్వెల్ ఓవరాల్ గా సార్. శేషాద్రి గారు, మీరు మ్యూట్ లో పెట్టి మాట్లాడండి సార్. కొంచెం మాట్లాడేటప్పుడు ఇక్కడ క్లారిటీ రావట్లేదు సార్, ప్లీజ్. యా ప్లీజ్. ఓకే సార్, పాపారావు గారు చెప్పండి. వెయిట్ సార్, క్లియర్ సార్. పాపారావు గారు సార్, ప్లీజ్ కంటిన్యూ. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ఇది ఏదో ప్రతీకార చర్యగా కాకుండా ఒక బాధ నుంచి, ఒక ఆవేదన నుంచి కోల్పోయిన ఒక 25 మంది భారతీయ పౌరులు అన్యాయంగా చంపబడ్డ వాళ్లకు న్యాయం జరగాలనే దానికోసం ఈరోజు ఈ ప్రతీకార దాడి అనకూడదు, ఇది దాడి చేస్తుంది. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఎందుకంటే తీవ్రవాద శిబిరాలు 9 బేస్ క్యాంపుల మీద దాడి జరిగింది, కానీ ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్రక్షాళన జరగాల్సి ఉంది. అయితే దీన్ని పాకిస్తాన్ ఒక యుద్ధంలాగా చిత్రీకరించుకుంటా, ఎందుకంటే యుద్ధం కాదు ఇది. వాస్తవానికి ఏంటంటే భారతదేశం చేసింది తీవ్రవాద శిబిరాల మీద దాడి, పాకిస్తాన్ సైన్యం మీద దాడి కాదు, పాకిస్తాన్ పౌరుల మీద దాడి కాదు. కేవలం తీవ్రవాదులు ఎవరైతే, టెర్రరిస్టులు ఎవరైతే చాలా సార్లు చాలా నెగటివ్ లిస్టులో ఉన్నారు, చాలా దేశాల తాలూకు తీవ్రవాద జాబితాలో ఉన్నారో వాళ్ళ తాలూకు శిబిరాల మీద దాడి మాత్రమే. కానీ దాన్ని పాకిస్తాను తన మీద దాడిగా యుద్ధంగా చిత్రీకరించుకుంటా ఎదురు దాడికి ఈరోజు కొన్ని చోట్ల ఎదురు కాల్పులు జరుగుతుంది. సరే, బహుశా దానికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కానీ, దానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కానీ అది పెద్దగా కొనసాగించలేదు. ప్రెస్టేజ్ కోసం ఏదో తాపత్రయపడుతున్నటువంటి వ్యవహారంగా ఉంటుంది తప్పితే అంతకంటే కొనసాగించలేదని అనుకుంటున్నారు. అయితే ఇంకా ఇది బిగినింగ్. ఎందుకంటే తీవ్రవాదుల శిబిరాలు ఇంకా చాలా మంది ఉండొచ్చు. అలాగే దాంతోపాటుగా ఏంటంటే తీవ్రవాదం అనేది శాశ్వతంగా తలెత్తకుండా ఉండే విధంగా ఒక లెసన్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఇంకా ఉంది. కాబట్టి ఆ దిశగా జరుగుతుంది. ఇది మొదటి పెద్ద అడుగు. ఎందుకంటే ముంబై దాడులు జరిపినటువంటి వాళ్ళు ఎక్కడైతే శిక్షణ పొందారో, కసబ్ వీళ్ళంతా ఎక్కడైతే శిక్షణ పొందారో దాని మీద కూడా దాడి జరిగింది. ఎందుకంటే ఓవరాల్ ఏంటంటే ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చాలా సాహసోపేతమైనటువంటి భారత సైన్యపు ఆపరేషన్ ఇది. కాబట్టి దీన్ని భారతీయులందరూ సహజంగానే తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరం సహజంగానే సమర్థిస్తాం. కాబట్టి ఇది సరే. తర్వాత పెద్దలు ఇంకా మిలిటరీలో అనుభవం ఉన్నవారు ఉన్నారు కాబట్టి నాయుడు గారు, శేషాద్రి గారు దీని తాలూకు సైనిక అంశాల లోతుపాత్రలు వాళ్ళు చెబుతారు. కాబట్టి దాని జోలికి నేను పెద్దగా పోను, మనకు తెలిసింది తక్కువ. కాబట్టి జనరల్ గా సివిలియన్స్ గా వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. సార్, శేషాద్రి గారు ఏం చెప్తారు సార్? ఈ దాడికి సంబంధించి కానీ ఆర్మీ చాలా సక్సెస్ఫుల్గా, అంటే త్రివిధ దళాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా అనుకున్న గుర్తించిన ఆ 9 స్థావరాల మీద దాడులు చేశాయి. అలాగే పెద్ద ఎత్తున ఉగ్రవాదులు కూడా మట్టుబెట్టారు. ఇంకా కొన్ని స్థావరాలను ఇప్పటికే గుర్తించారు. సో ఈ ఆపరేషన్ గురించి ఏం చెప్తారు సార్? శేషాద్రి గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్, మ్యూట్లో ఉంది ఆడియో.